కండబలం గుండె బలం ఆటలు ఒక ఎత్తు అయితే బుద్ధి బలంతో ఆడే ఆట చదరంగం ఇంకో ఎత్తు. ఆగో ఆ ఆటల మన తెలుగు పిల్లగాడు దొమ్మరాజు గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గెలిచిండు. మనోడేసిన ఎత్తులకు గిలగిల కొట్టుకున్న మగ్నస్ కార్లసన్ అనే తోడు తట్టుకోలేక చెస్ బోర్డును ఎట్లా గుద్దిలేసిపోతున్నాడో చూడుండ్రి. కాలు గాలిన పిల్లి తీరుగా శంగే గుడుతున్నాడు. కోపంతోని ఏడి కాడికి చింపుకుంటాడు. అబ్బా గిట్లా అయిపోయాయి కదరా నా తెలివి అని ఒడ్డున పడ్డ శాప పిల్ల తీరుగదా అనిలాడుతున్నాడు. కార్లసన్ కథ అట్లుంటే మనోడు ప్రపంచ ఛాంపియన్ అయినందుకు సంతోషంతో కండ్ల నీళ్ళు తీసుకున్నాడు. ఒక్కొక్క పావు కదిలించుకుంటా పద్ధతిగా ఆడిన మన గుకేష్ నార్వే దేశం కార్లసన్ను ఇరుక్కున పెట్టి మొదటిసారి ఛాంపియన్ అయితే ఆ సంబరం చిన్న ఉంటుందా? అంత పెద్ద ఆట గెలిచిన మన గుకేష్ అక్కడ మెదిలిన తీరు చూసిన వాళ్ళు సప్పట్లు కొట్టిండ్రు. మరి ప్రపంచ ఛాంపియన్ అంటే చిన్న ముచ్చట్న, అది కూడా ఇప్పటికే 5 సార్ల ఛాంపియన్ అయిన మగ్నస్ కార్లసన్ అనే టోన్ని ఓడించుడంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. అయినా ఓపికగా వాని చిక్కులల్లో పడేసి మెస్ల రాకుండా చేసినందుకు కార్లసన్ చించుకున్నాడు. ఇది చూసిన ప్రపంచ జనాలు కార్లసన్ గారిని తిడుతున్నారు. గెలిచినప్పుడు ఎట్లా సంబరపడతామో ఓడిపోయినప్పుడు కూడా అంతే ఓపిక ఉండు తెలవాలి. 5 సార్లు గెలిచిన మనిషి తీరుగా చెయ్యనే లేదు, ఇది పద్ధతే కాదు అని కామెంట్లు పెడుతుర్రు. సరే ఏం జరిగిందనేది పక్కకు పెడితే మన దొమ్మరాజు గుకేష్కు శుభాకాంక్షలు చెప్పుకుందాం కామెంట్లల్లా. ఏమంటారు? మరి ఇంకేంది, కంగ్రాచులేషన్స్ అని టైప్ చేయండి కామెంట్లల్లా, ఎందుకు లేటు. బియ్యం లేక ఒకడేడిస్తే BMW కార్ లేక ఇంకొకడు ఏడిచిండట. ఆగు గట్లనే ఉన్నది గీపిలగాని ముచ్చట. అయ్యవ్వలను BMW కారు కొనిమని పోరు పెట్టిండట ఇంట్లో. మరి అంత పెద్ద కారు కొనిచ్చేంత శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా అనేది అర్థం చేసుకోకుండా పురుగుల మందు తాగిండట. ఎట్లెట్లా మనిషి అంటారు ఈ పిల్లగాని చెప్పుండ్రి. బతుకుంటే BMW కారు కాదు దాని అయ్యను కూడా కొనొచ్చు అని వెనక ముందు ఆలోచన చేయాలన్నా వద్దా? చూస్తే చదువుకున్న పిల్లగాని తీరుగానే ఉన్నాడు. గాయంత లోక జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇగో ఇప్పుడు చూడుండ్రి, సావు బతుకుల నడుమ దావఖాన్ల షేరికైదా అనలాడుతున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం షాట్లపల్లి అనే ఊర్లో ఉండే జానీ అనే పిల్లగాడు చేసిన ఘనకార్యం ఇది. BMW కారు కావాలని పట్టుబడితే షిఫ్ట్ కారు కొనిస్తానని చెప్పిండట తన తండ్రి. ఏదో ఒకటి కారే కదా, పైసలు లేకనే కదా మా అయ్య షిఫ్ట్ కారు కొనిస్తాననేది అర్థం చేసుకోవాలన్నా వద్దా? కానీ ఈ జానీ పిల్లగాడు చల్ నేను ఒకటి అడిగితే మీరు ఇంకోటి కొనిస్తా అంటారా, దానికోసం నేను ఎంతకైనా తెగిస్తా అన్నట్టు చేసిండట. అయ్యో మా అయ్యని ఎందుకు తిప్పల పెట్టాలి, ఉన్న దాంట్లోనే చదువుకుంటా అనే ఆలోచన చెయ్యాలన్నా వద్దా? గాయంత షిఫ్ట్ కారు కూడా లేనోళ్ళు దునియాలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇతగాని తీరుగానే చేస్తే ఎప్పటికీ మందు తాగిన పిల్లగాళ్ళతోనే దావఖానాలు నిండిపోయేటి. ఏం పిల్లగాడో ఏం పాడో పోన్రి. BMW కారే కావాలనుకుంటే కష్టపడి పని చేసి కొనుక్కోవాలి, అంతేగాని అయ్య వాళ్ళని తిప్పల పెట్టి వాళ్ళు కొనియకుంటే ఇట్లా చేస్తే ఎవరి పానాలు పోతాయి? అయ్యో కొడుక అని 4 రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. అంతే, వాళ్ళు చెప్పినట్టుని మంచిగా చదువుకుంటే సచ్చేదాకా గుర్తు పెట్టుకుంటారు. ఈ కాలం పోరగాన్లకు బాధ్యతలు తెలుస్తలేవు, తెలిసేటట్టు అయ్య వాళ్ళు పెంచుతలేరు. ఇట్లా అయితే ఎట్లనో ఏం పాడో పోన్రి అని అంటుర్రు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు అంతా